హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి మేము ఎస్కోట దగ్గర ఉన్న మదనాపురం బయలుదేరాం. చూడండి ఫ్రెండ్స్, మా అబ్బాయి ఇదే వాళ్ళ ఇల్లు. అక్కడ స్టేజ్ డెకరేషన్ అదిని మా చుట్టాలు వీళ్ళంతా, మా పెద్దదిన, మా మరదలు, మా చెల్లి, మా అమ్మాయి అయితే చూడండి అలా డ్యాన్సులు వేస్తూనే ఉంది. ఇంకా స్టేజ్ ఎక్కేలోపు ఎంటర్టైన్మెంట్ అందరికీ ఇస్తుంది. అస్సలు ఆ ఎనర్జీ ఆపకుండా వేస్తుంది. మా బాబాయ్ కూడా మా అమ్మాయి వేస్తుందని చెప్పి ఎంకరేజ్మెంట్కి మా బాబాయ్ కూడా వేస్తున్నారు. మా బాబాయ్ మూడో బాబాయ్. 4 అన్నదమ్ములు. మా నాన్నమ్మకి 4 పిల్లలు, ఒక ఆడపిల్ల. ఇంకా ఎంగేజ్మెంట్ అయిపోతుంది. ఎంగేజ్మెంట్ అయిపోయాక కేక్ కటింగ్ స్మాల్గా ఉంటుంది కదండి, ఇలాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కేక్ కటింగ్ చేయించారు. మా తమ్ముళ్ళు, అలాగే మా అన్నయ్య, బామ్మర్దులు, బావలు అందరూ కలిపి కేక్ కటింగ్ చేయించారు. చూడండి ఫ్రెండ్స్, అందరికీ ఒక్కొక్క ముక్క పంచుతానని చెప్పి మా శ్రీకాంత్ తమ్ముడు ఇది కేక్ కటింగ్ అయ్యాక ఒక స్టిల్. చూడండి ఫ్రెండ్స్, అందరికీ ముక్కలు పంచుతానని చెప్పి మా శ్రీకాంత్ తమ్ముడు కేక్ పట్టుకొని వెళ్ళిపోతాడు ఇక్కడ నుండి. కేక్ కటింగ్ అయ్యగానే వీళ్ళిద్దరూ ఒకరికొకరు తినిపించుకోవాలనేది ఫోటో పెట్టుకోవడం కోసం మళ్ళీ తినిపించుకుంటున్నారు. అందరూ మళ్ళీ స్టిల్ ఇవ్వాలి కదా ఫోటోకి అని చెప్పి బాగా నించోండి అంటే నించున్నారు. ఫొటోస్ తీశారు. వీళ్ళిద్దరూ దానిలో మార్చుకోవాలని ఫోటో తీసాము. చూడండి, చాలా బాగా జరుగుతుంది. నేను అనడం కాదు, మీరు కూడా చెప్పాలి ఎలా అయిందో. మా అన్నయ్య అందరికీ అరేంజ్మెంట్లు అవుతున్నాయి అని చెప్పి భోజనాలకు వెళ్ళమని చెప్తున్నారు. ఒకరికొకరు దండలు మార్చుకుంటున్నారు. ఇప్పుడు దండలు మార్చుకోగానే ఆ కేక్ పంచుతానని మా శ్రీకాంత్ తమ్ముడు కేక్ పంచడానికి వెళ్ళిపోయాడు. మిగతా వాళ్ళందరూ ఇక్కడే ఉండి వాళ్ళ దండలు అలగేస్తున్నారని చూస్తున్నారు. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఒకరి కోసం ఒకరు పుట్టినట్టుగా ఉన్నారు. ఇది చాలా 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 అద్భుతంగా, చాలా గ్రాండ్గా బాగా జరిగింది ఎంగేజ్మెంట్ అనేది. ప్రతి ఒక్కరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మేము వెళ్ళే ప్లేస్ చాలా దూరమైనా కూడా చాలా బాగా మేము స్ట్రెయిన్ అయిపోయాం కూడా, అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాము ఎంగేజ్మెంట్ని. అందరూ ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేశారు. చూడండి ఫ్రెండ్స్, ఈవిడ మా చెల్లి, మా చిన్న చెల్లి. మా చిన్న చెల్లి మా ఇంట్లో మాకు అందరికీ చాలా ఇష్టం. మా చెల్లి తర్వాత ఎవరైనా మాకు. మా తమ్ముళ్ళు ఇద్దరు, నేను, మా చెల్లికి బాగా చూసుకుంటాం. విందు అయితే స్టార్ట్ అయింది. భోజనాలు మా వదిన, పెద్ద వదిన, ఈవిడ ఇంకో తమ్ముడు భార్య, మరదలు, మా పెద్దమ్మ, వీళ్ళందరూ ఫస్ట్ బంతి కూర్చున్నారు. మేమైతే ఫోటో దిగడానికి మధ్యలోకి మా ఇసుక వచ్చింది. ఇలా చూడండి, ఇంకా భోజనాలు అన్నీ అయిపోయి మేము అవి అయిపోయాయి కదా అని చెప్పి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి బొన్నలు పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ పిక్స్ ఇవి కొన్ని యాడ్ చేశాను. తర్వాత మేము కూడా తీసుకోవాలని ఒక పిక్ తీసుకున్నాము. కేక్ తినిపిస్తుంది రేవతి. అంతా అయిపోయింది ఎంగేజ్మెంట్ అంతానే. కానీ ఆ వీధిలో వాళ్ళందరూ మంచిగా జోష్గా డ్యాన్సులు వేశారు. ఎందుకంటే అంతా బాగా జరిగింది, ఎక్కడ కూడా మనం తగ్గకూడదని చెప్పి అది వీధి మొత్తం కూడా చాలా బాగా హుషారుగా డ్యాన్సులు వేశారు. ఎంత బాగా వేశారంటే వాళ్ళు స్ట్రెస్ రిలీఫ్ కోసం మొత్తం అందరూ కూడా డ్యాన్స్ వేశారు. మా బాబాయ్, వాళ్ళ తమ్ముడు, అలాగే మా మరదలు, ఇంకా చాలామంది వేశారు. చూడండి ఆ వీధిలో ఉన్న వాళ్ళే కాకుండా అక్కడ ఉన్న మమ్మల్ని కూడా వేయించారు, మాతో కూడా వేయించారు డ్యాన్స్.
జస్ట్ ఏంటంటే అక్కడ వాళ్ళందరూ కూడా ఏ కల్మషం లేకుండా హాయిగా ఎంజాయ్ చేస్తూ ఆ చుట్టుపక్కల వాతావరణంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా అంటే పీస్ఫుల్గా వాళ్ళ తారతమ్యాలు లేకుండా భేద ద్వేషాలు లేకుండా చాలా అంటే చాలా అభిమానంతో ఉండేవాళ్ళు. చూడండి అక్కడ ఎటువంటి కల్మషం లేని వాతావరణంలో అందరూ ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో. ఆ డ్యాన్స్ వేసేటప్పుడు ప్రతి ఒక్కరికి కూడా స్ట్రెస్ రిలీఫ్ అనేది లేకుండా ఉంటుంది. చూడండి ఎంత బాగా వేస్తున్నారు. వాళ్ళు వేసేటప్పుడు మనం కూడా వేయాలి అన్న ఉత్సాహం కూడా అనిపిస్తుంది. అంత బాగా అందరూ కూడా వేశారు. మా మరదళ్ళు కూడా దింపేశారు డ్యాన్స్లోకి. ఇప్పుడు మా మరదలు వాళ్ళ తమ్ముడు తను కూడా వేశాడు. అక్కడ ఉన్నవాళ్ళు నువ్వు నేను అన్న తారతమ్యం లేకుండా అందరూ కూడా చాలా బాగా చేస్తారు. ఒకరికొకరు చాలాగా స్పోర్టివ్గా ఉన్నారు. ఓ పక్క నుండి ఇక్కడ డ్యాన్స్లు వేస్తుంటే అక్కడ స్టేజ్ మీద మా బాబాయ్ కూడా వేస్తూ ఉన్నాడు డ్యాన్స్లు. అందరూ రండి 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 అని ఆ వీధిలో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి మరి డ్యాన్సులు వేస్తున్నారు. అసలు ఎవరికెవరు తగ్గట్లేదు. చాలా అంటే చాలా బాగా డ్యాన్సులు వేసి వాళ్ళు ఉత్సాహాన్ని నిరంతరం అన్నట్టుగా పొంగించి మరీ డ్యాన్సులు వేసారండి. మాకైతే కడుపు ఉబ్బరం వచ్చేలాగా నవ్వుకున్నాం ఫుల్గా. ఎంత బాగా వేసారంటే అంత బాగా వేశారు. చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళే కాదు అక్కడ ఫ్రెండ్సే కాదు ఎలాంటి ముసలి వాళ్ళు కూడా వేసారండి డ్యాన్సులు. ఎందుకంటే అంత బాగా వేశారు. మా బాబాయ్ చూడండి స్టేజ్ మీద నుండి దిగలేదు. అలా ఎత్తునే ఉన్నారు మా బాబాయ్ కూడా. ఇక్కడ కిందనే వీళ్ళు ఓ పక్క నుండి బాబాయ్ ఎదురు అస్సలు ఆపట్లేదండి. సాంగ్స్ మారుతూ ఉన్నాయి కానీ డాన్స్ మాత్రం ఇలా ఎవరు ఆపలేదు. ఒకరి తర్వాత ఒకరు. రావతి అయితే నీకు చాలు వేయనన్నా వెయ్యాల్సిందే అని చెప్పి అక్కడ ఉన్న పెద్దవాళ్ళందరూ కూడా దగ్గరుండి వేయిస్తున్నారు. వీళ్ళందరూ వేయడం కాదు మీరు వెయ్యాలని చెప్పి ఓ పక్కన మమ్మల్ని కూడా ఫోర్స్ చేస్తున్నారు. మమ్మల్ని ఫోర్స్ చేసి ఆఖరికి మా తమ్ముడిని నన్ను కూడా లాగారండి. చూడండి ఎంత బాగా వేస్తున్నారో. బాగా వేయడమే కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా బాగా చేశారు. సాటిస్ఫై చేశారండి. ఎందుకంటే స్ట్రెస్ రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వాళ్ళు వేసిన డ్యాన్స్ వాళ్ళు ఎటువంటి ఇది లేకుండా మనసులో ద్వేషభావాలు లేకుండా అందరి కోసం ఎవరు చూస్తే నాకేంటి నేను నా సాటిస్ఫైగా చేశానా లేదా, అందరితో ఎంజాయ్ చేశానా లేదా, అందరూ నాకు చూశారు చేశారని కాకుండా అందరూ బాగా ఎంజాయ్ చేయాలి, మనం ఎంజాయ్ చేయాలి, మన ఫంక్షన్ బాగా జరిగిందన్న ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి ఒక్కరు. ఇదిగోండి మా తమ్ముడిని దింపారు డ్యాన్స్కి. అలాగే నేను వెనకాతలు ఉన్నాను. నన్ను వెనకాతలను ముందుకు లాగేశారు. నువ్వు వెయ్యమ్మా, నువ్వు ఆడపిల్లవి, నువ్వు డ్యాన్స్ వేస్తే బాగుంటుంది అని చెప్పి ఆడపిల్లని అని చెప్పి నన్ను తన్ని ఇద్దరిని కలిపి డ్యాన్స్ వేయమని మమ్మల్ని లాగారు. నేను వెయ్యాల్సి వచ్చింది, తప్పలేదు ఆఖరికి. అదిగో నేను వేసాను చూడండి. ఓ పక్కన బాబాయ్ అయితే ఆపట్లేదు. ఇక్కడ కిందన వీళ్ళు తమ్ముడికి ఇంకా చాలు నేను మా ఇంటి దగ్గర మీరు వస్తారు కదా పెళ్ళికి అప్పుడు వేస్తానని చెప్పి సైడ్ అయిపోయాడు. నేను కూడా చూసి వెళ్ళిపోయాను. ఇంకా అందరూ డ్యాన్సులు వేసి అలసిపోయారు, బాగా స్ట్రెయిన్ అయిపోయారు. ఇక్కడతో అయిపోయింది. ఇంకా ఫంక్షన్ అయిపోయింది. ఇంకా మేము వెళ్ళిపోతాము అని 4 అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతామని చెప్పి అందరం బయలుదేరుతున్నాము. డ్యాన్సులు వేస్తున్నారు అయినా కూడా లాస్ట్గా అని చెప్పి వెళ్ళిపోతామని చెప్తున్నామని టీలు పెట్టండి అని మా అమ్మ అయితే అందరికీ వాళ్ళ అమ్మగారికి చెప్పగానే టీలు పెడుతున్నారు. టీలు పెట్టాక మేము ఇక్కడ నుండి బయలుదేరిపోయాము. అక్కడ 4 అయిపోయింది టైము. ఇంకా బయలుదేరే టైం వచ్చేసింది అని చెప్పి మేము బయలుదేరిపోతున్నాము.
బయలుదేరిపోయి అక్కడి నుండి అక్కడే పక్కన తాటిపూడి రిజర్వాయర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాతావరణం అంతా బాగుంటుంది, బోటింగ్కి వెళ్దామని అందరూ అడిగారు. మా నాన్నగారు, మా అమ్మ. అక్కడ చూడండి ఎంత బాగుందో తాటిపూడి రిజర్వాయర్. ఇదంతా ఫంక్షన్ అయ్యాక వచ్చామండి ఇక్కడికి. అక్కడి నుండి ఇక్కడికి 1 కిలోమీటరు. మేము అందరం బోటింగ్ ఎక్కుదామని చెప్పి అందరినీ ఎక్కించాము. మా వారు ముందుసారి వచ్చాము మేము ఒకసారి ఆల్రెడీ. ముందుసారి ఎక్కించలేదని చెప్పి ఈసారి ఖచ్చితంగా ఎక్కించాలని మా పిల్లలిద్దరూ గట్టిగా అనేసరికి మా ఆయన అయితే ఇంకా టికెట్స్ తీసేసుకొని అందరినీ ఎక్కించేశారు. ఎందుకంటే ఆలోచిస్తే ఎక్కరు వెళ్ళిపోతారు, టైం వేస్ట్ అయిపోద్ది అని చెప్పి ఆయనే ముందు టికెట్స్ తీసుకొని అందరినీ ఎక్కించేశారు. ఇంకోండి పిక్స్. వాడు మా మేనల్లుడు, మా పెద్ద తమ్ముడు, మా అమ్మ, మా నాన్న, మా చిన్న తమ్ముడు ఎంగేజ్మెంట్ అయింది కదా, మా బాబాయ్, మా చెల్లి, మా ఆయన, పిల్లలు, లోచను, మా బాబాయ్ వాళ్ళ కొడుకు. మా బాబాయ్ మా పిన్ని రాలేదు, ఇంకో బాబాయ్ ఇంకో పిన్ని బయటే ఉండిపోయారు, వాళ్ళకి భయం అని చెప్పి. మేమైతే బోటింగ్ ఎంజాయ్ చేసాం అందరమని. చుట్టూ అంటే ఎలా వెళ్ళి చుట్టూ ఒక రౌండ్ తిరిగి తీసుకొని వచ్చేసారు. అక్కడ దగ్గరే చూడండి, అక్కడ చుట్టూ ఎంత బాగుందో, చుట్టూ కొండలు తాకుతుంటుంటే ఎంతో బాగుంది. ఇక్కడ ఇలా వాడు భవానీ, మా మేనత్త ఫస్ట్ కొడుకు. భవానీ ఒక్కడే వచ్చాడు, మా మేనత్తకి కూడా భయమే, అందుకే రాలేదు. మేమైతే బోటింగ్ బాగా ఎంజాయ్ చేసాం మా ఫ్యామిలీతోని. చుట్టుపక్కల కొండలు, అక్కడ చుట్టూ వాతావరణం చాలా బాగుంది. వేసింది ఒక రౌండ్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేసాం అందరం కూడా. మా తమ్ముళ్ళు, మా మరుదులు అందరూ కూడా బాగా బిజీగా సెల్ఫీలు తీసుకోవడంలో, వీడియోలు తీసుకోవడంలో బిజీ అయిపోయారు. ఎవరో తగ్గట్లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ వాతావరణం చాలా బాగుంది. చుట్టూ కూడా ఆ కొండలు, అక్కడ చుట్టుపక్కల వాతావరణం చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేసాం. ఎందుకంటే అక్కడ చూసే విధానం కూడా అక్కడ వాతావరణానికి తగ్గట్టుగా చాలా ప్లెజెంట్గా ఉందండి. ఎవరైనా సరే అక్కడికి వెళ్ళాలనుకుంటే తాటిపూడి రిజర్వాయర్కి వెళ్ళగానే అక్కడ మా మరదల వాళ్ళ ఊరు మదనాపురం. తాటిపూడి రిజర్వాయర్కి దగ్గరలే. ఎస్కోట్ దాటాక తాటిపూడి రిజర్వాయర్ అది చాలా దగ్గరలోనే ఉంటుందండి. తాటిపూడి రిజర్వాయర్ దగ్గర ఇలా బోటింగ్ ఉంటుందని నాకైతే తెలీదు. నేను ఎప్పుడైతే వెళ్ళలేదండి, ఇదే ఫస్ట్ టైం అని వెళ్ళి చూశాను. అంతకుముందు వచ్చాం కానీ మేము బోటింగ్ ఎక్కలేదు. ఈసారి ఎక్కాము, అది మా పిల్లల వల్లే. లేకపోతే మేము ఈసారి కూడా ఎక్కేవాళ్ళం కాదు. నేనైతే లేట్ అయిపోతుంది, వెళ్ళిపోదామని చెప్పి అందరితో చెప్పాను. మా ఆయన నేను బోటింగ్ ఎక్కనని చెప్పి వాళ్ళని బలవంతంగా టికెట్స్ తీసుకొని అందరినీ ఎక్కించేశారు. ఎందుకంటే మళ్ళీ వస్తామా ఇంత లాంగ్ అని చెప్పి అందరినీ ఎక్కించారు. మా మేనల్లుడు చూడండి ఫ్రంట్ నించోబెట్టి మరీ ఎంజాయ్ చేస్తున్నారు. అంత బాగా చూస్తున్నాడు వాడు. చిన్నపిల్లోడే అయినా కూడా మొత్తం సరౌండింగ్స్ సెర్చ్ చేసేస్తున్నాడు. వాడికి బాగా నచ్చింది, ఎంజాయ్ చేస్తున్నాడు చుట్టుపక్కల మొత్తం చూస్తూ. మా లక్ష్యత అయితే అటు ఇటు తిరుగుతూనే ఉంటున్నాడు, ముందుకి వెనక్కి. మా అమ్మ, నాన్న, మా చెల్లి, మా బాబాయ్, మా వాళ్ళందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఈడు ఇంకో బాబాయ్ కొడుకు, వాడు మరి చూడండి వాడు హాయ్ చెప్తున్నాడు. మా మేనల్లుడికి చాలా బాగా నచ్చిందంట. మా మరదలు, మా పెద్ద తమ్ముడు. ఇప్పుడు పెళ్ళయింది మా చిన్న తమ్ముడు, చిన్న మరదలండి. నాకు 2 తమ్ముళ్ళు, ఒక చెల్లి, నేను. మా ఫ్యామిలీలో మేమే 4. మా చెల్లి అంటే మా అందరికీ చాలా ఇష్టం అండి. మా చెల్లి తర్వాత ఎవరైనా ఇదే మా చెల్లి, చిట్టి తల్లి. మా ఫ్యామిలీ ఫోటో ఎక్కడితో అంతా చూసేసాం. ఎక్కేద్దాం 5 అయిపోయిందని చెప్పి ఎక్కేసాం కారు అందరమని. చూడండి ఫ్రెండ్స్, మేము ఎర్లీ మార్నింగ్ బయలుదేరాం. వచ్చేసరికి అయితే చీకటి పడిపోయింది. ఇంకా అన్నీ చూసుకొని చుట్టుపక్కల వాతావరణం కూడా చాలా ప్లెజెంట్గా ఆహ్లాదకరంగా ఉంది. చీకటి బాగా కమ్మేసింది. ఇంకా అందుకే మేము
ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి వచ్చేసాం.